Hi students, today class acid bases and salts part 3 topic వచ్చేసి neutralization reaction. The reaction of an acid with a base to give a salt and water is known as neutralization reaction. యాసిడ్ కు బేస్ ని యాడ్ చేసినప్పుడు సాల్ట్ అండ్ వాటర్ ఏర్పడడాన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ ని అంటారు. ఫస్ట్ మనము ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనము యాసిడ్స్ బేసెస్ ఏంటో చూద్దాం. మనం కొన్ని యాసిడ్స్ తెలుసుకుందాం. యాసిడ్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, అదేవిధంగా సల్ఫరస్ యాసిడ్ H2SO3, నైట్రిక్ యాసిడ్ H1O3, ఎసిటిక్ యాసిడ్ CH3COH. నెక్స్ట్ బేసిస్ సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, magnesium hydroxide, potassium hydroxide. So ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ బేస్ ఏం తీసుకుందామంటే సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. దానికి ఏమి యాడ్ చేద్దాం? HCl. ఇది బేస్, ఇది యాసిడ్. ఏం ఏర్పడుతుంది? NaCl ప్లస్ H2. ఇక్కడ NaCl, ఇక్కడ ఏముంది? HO, సో H2 వాటర్. ఇక్కడ ఇది ఏంటిది? బేస్ యాసిడ్. ఏం ఏర్పడింది? సోడియం క్లోరైడ్ అనే ఒక సాల్ట్ ఏర్పడింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకా ఏర్పడింది వాటర్ ఏర్పడింది. ఇక్కడ ఇది న్యూట్రలైజేషన్ ఎలా అవుతుంది అనేది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. ఇక్కడ సో ఒక బీకర్లో మనం ఏం చేసుకుందామంటే సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తీసుకోండి. అదేవిధంగా ఇంకొక బీకర్లో HCl తీసుకోండి. ఓకే, మనం ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుందాం. ఈ టెస్ట్ ట్యూబ్లో ఫస్ట్ సోడియం హైడ్రాక్సైడ్ ఒక 2 ml తీసుకుందాం. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం. దీన్ని స్టెప్స్ వైజ్ కూడా మనం ఇక్కడ రాద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేస్తున్నాం? మనం సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. టేక్ సోడియం హైడ్రాక్సైడ్. దీనికి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సోడియం హైడ్రాక్సైడ్కు 1 or 2 drops ఫినాప్థలిన్ కలిపేద్దాం. ఏం కలిపేద్దాం? ఫినాప్థలిన్. ఏమవుతుంది? ఈ సోడియం హైడ్రాక్సైడ్ ఏంటిది? బేస్. బేస్కి ఫినాప్థలిన్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? పింక్ కలర్ అపియర్. అంటే ఇక్కడ ఇది పింక్ కలర్గా మారుతుంది. మనకు తెలుసు ఫినాప్థలిన్ని బేస్కి యాడ్ చేసినప్పుడు పింక్ కలర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు టెస్ట్ సొల్యూషన్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే 4th స్టెప్లో ఒక డ్రాప్ బై డ్రాప్గా HClని యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? HClని యాడ్ చేస్తున్నాం. డ్రాప్ బై డ్రాప్ HClని యాడ్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది? ఈ పింక్ కలర్ డిజపియర్ అవుతుంది. అంటే ఇక్కడ పింక్ కలర్ సొల్యూషన్ ఏర్పడ్డది కదా, డిజపియర్ అవుతుంది. అంటే కలర్లెస్ సొల్యూషన్ అవుతుంది. కలర్లెస్ సొల్యూషన్ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఫినాప్థలిన్ బేస్లో ఎలా ఉంటుంది? పింక్ కలర్. అంటే ఇక్కడ పింక్ కలర్ డిజపియర్ అయింది. అంటే ఇక్కడ బేస్ అనేది లేదు అని మనకు తెలుస్తుంది. అంటే బేస్ మరి ఆల్రెడీ మనమే ఇందులో పోస్తున్నాం కదా, మరి ఏమైంది అంటే HCl యాడ్ చేయడం వలన రియాక్షన్ సోడియం హైడ్రాక్సైడ్ రియాక్షన్ జరిగి ఈ సోడియం హైడ్రాక్సైడ్ యొక్క బేస్ నేచర్ని న్యూట్రల్ చేసింది. బేస్ నేచర్ ఏం చేసింది? న్యూట్రల్ చేసింది.
కాబట్టి ఇక్కడ యాసిడ్ బేస్ కలపడం వలన ఈ న్యూట్రల్ సొల్యూషన్ ఏర్పడడాన్ని ఏమంటారంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. మళ్ళీ చూడండి 6th స్టెప్లో మనం ఏం చేద్దామంటే ఈ కలర్లెస్ సొల్యూషన్కు మళ్ళీ సోడియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ న్యూట్రల్ సొల్యూషన్లో మళ్ళీ మనం బేస్ని యాడ్ చేయడం వలన మళ్ళీ పింక్ కలర్ వస్తుంది. 7th ఏమొస్తుంది మనకు, మళ్ళీ పింక్ కలర్ రీఅపియర్ అవుతుంది. అంటే ఇక్కడ బేస్ ఉంటే ఖచ్చితంగా పింక్ కలర్ ఉంటుంది, అంటే ఇక్కడ బేస్ లేకుంటే పింక్ కలర్ ఉండదు. అంటే మన సోడియం హైడ్రాక్సైడ్ ఇక్కడ దానికి ఫినాప్థలిన్ వల్ల పింక్ కలర్ వచ్చేసింది, దానికి HCl యాడ్ చేసినప్పుడు మళ్ళీ ఏమైంది, ఆ పింక్ కలర్ లాస్ అయింది. అంటే ఏమవుతుంది, ఇక్కడ HCl అనేది సోడియం హైడ్రాక్సైడ్ అంటే బేస్ తోటి రియాక్షన్ అయినప్పుడు ఈ బేస్ నేచర్ని న్యూట్రల్ చేస్తుంది అని మనకు తెలుస్తుంది. సో మనం ఇక్కడ ఒక బేస్కు యాసిడ్ కలిపినప్పుడు న్యూట్రల్ సొల్యూషన్ ఏర్పడుతుంది. అదే ఇక్కడ ఏంటి న్యూట్రల్ సొల్యూషన్, సాల్ట్ అండ్ వాటర్ ఏర్పడుతుంది. ఓకేనా, ఇక్కడ మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. బేస్ ఏం తీసుకుంటారు, పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకోండి. సో HCl యాసిడ్ తీసుకోండి, ఏం ఏర్పడుతుంది, KCl పొటాషియం క్లోరైడ్, అదేవిధంగా వాటర్ H2O, అదేవిధంగా పొటాషియం హైడ్రాక్సైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, ఇది యాసిడ్, ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకోండి. అక్కడ ఏం ఏర్పడుతుంది, పొటాషియం సల్ఫేట్ మరియు వాటర్. కాల్షియం హైడ్రాక్సైడ్, ఇది బేస్, అదేవిధంగా HNO3 నైట్రిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు ఏం ఏర్పడుతుందంటే CaNO3 టేకెన్ ట్వైస్ అండ్ వాటర్. అంటే ఈ విధంగా మనకు యాసిడ్ అంటే బేస్ యాసిడ్ రియాక్ట్ అయితే ఏం ఏర్పడుతుంది మనకు, సాల్ట్ అండ్ వాటర్ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ యాసిడ్ బేసెస్ తోటి రియాక్ట్ అయినప్పుడు ఒకదాన్ని ఒకటి న్యూట్రల్ చేసేసుకొని న్యూట్రల్ సొల్యూషన్స్ ఏర్పడతాయి. అంటే ఇక్కడ ఏం ఏర్పడుతుంది, న్యూట్రల్గా సాల్ట్ అండ్ వాటర్ ఏర్పడుతుంది. ఓకే, రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్. ఫస్ట్ మెటల్ ఆక్సైడ్ చూడండి, అంటే మెటల్ ఆక్సైడ్స్, కాపర్ ఆక్సైడ్, కాపర్ మెటల్ ఆక్సిజన్ తోటి రియాక్ట్ అయింది కాబట్టి కాపర్ ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్, Fe2O3 ferrous oxide, Al2O3, zinc oxide, lead oxide. Okay, so on. నెక్స్ట్ యాసిడ్స్ ఇంతకుముందు చెప్పాం కదా, ఇవేంటివన్నీ మెటల్ ఆక్సైడ్స్. యాసిడ్స్ HCl, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇంకా HNO3. ఓకే, ఇంతకుముందు రాసుకున్నాం కదా మనం, రైట్. ఇప్పుడు మనము యాసిడ్ తోటి మెటల్ ఆక్సైడ్ రియాక్ట్ అయితే ఏం ఏర్పడతాయి అనేది మనము ఇక్కడ చూద్దాం. ఒక బీకర్ తీసుకోండి. ఓకే, ఈ బీకర్లో మనము కాపర్ ఆక్సైడ్ తీసుకుందాం. ఏం తీసుకుందాం, కాపర్ ఆక్సైడ్. ఇది ఎలా ఉంటుంది మనకు తెలుసు, బ్లాక్ ఉంటుంది. దీనికి ఏం చేద్దామంటే మనము డైల్యూట్ HClని యాడ్ చేద్దాం. HCl ఏంటిది, ఇది యాసిడ్, మనకు తెలుసు కదా. HClని యాడ్ చేసినప్పుడు ఇక్కడ డిజాల్వ్ అయిన తర్వాత రియాక్షన్ తర్వాత ఈ సొల్యూషన్ కలర్ ఎలా కనబడుతుందంటే బ్లూయిష్ గ్రీన్ కనబడుతుంది. బ్లూయిష్ గ్రీన్ కనబడుతుంది. అంటే ఈ బ్లూయిష్ గ్రీన్ కలర్ దేనిదంటే కాపర్ క్లోరైడ్ది ఈ బ్లూయిష్ గ్రీన్. సో ఇక్కడ ఏం జరిగింది రియాక్షన్ అంటే మనం ఫస్ట్ ఏం చేసినాం, కాపర్ ఆక్సైడ్కు హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేసిన తర్వాత రియాక్షన్ జరిగిన తర్వాత ఒక బ్లూయిష్ గ్రీన్
గ్రీన్ సొల్యూషన్ ఏర్పడ్డది. ఆ బ్లూయిష్ గ్రీన్ సొల్యూషన్ ఏంటంటే కాపర్ క్లోరైడ్కు ఉంటుంది. ఆ రియాక్షన్ మనం ఇక్కడ రాద్దాం. HCl కాపర్ ఆక్సైడ్ ఏం ఏర్పడ్డది? కాపర్ క్లోరైడ్ అండ్ వాటర్. ఇక్కడ మనందరికి క్లియర్గా తెలుసు ఇది యాసిడ్ అని తెలుసు. సో ఇది సాల్ట్. కాపర్ క్లోరైడ్ ఏంటిది? సాల్ట్. ఇక్కడ ఏం ఏర్పడ్డది? వాటర్. అంటే ఈ కాపర్ ఆక్సైడ్ తోటి యాసిడ్ రియాక్ట్ అయితే మనకి ఏం ఏర్పడింది? సాల్ట్ అండ్ వాటర్. మనకి ఇంతకుముందు మనము చూసినాం యాసిడ్ బేస్ తోటి రియాక్ట్ అయితే సాల్ట్ అండ్ వాటర్ ఏర్పడుతుంది. మరి యాసిడ్ కాపర్ ఆక్సైడ్ తోటి రియాక్షన్ సాల్ట్ అండ్ వాటర్ ఏర్పడ్డది అంటే కాపర్ ఆక్సైడ్ నేచర్ ఏంటిది? బేస్ అయి ఉండాలి. అంటే ఇక్కడ ఇది మెటల్ ఆక్సైడ్ బట్ దీని నేచర్ ఏంటిది? బేస్. ఇది ఏ రియాక్షన్ లాగా ఉంది? న్యూట్రలైజేషన్ రియాక్షన్ లాగా ఉంది. కాబట్టి యాసిడ్ మెటల్ ఆక్సైడ్ తో రియాక్ట్ సాల్ట్ అండ్ వాటర్ ఏర్పడుతుంది. కాబట్టి మెటల్ ఆక్సైడ్స్ అనేవి బేస్ నేచర్ ని కలిగి ఉంటాయి అని మనం ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా చూడండి H2SO4 అదేవిధంగా మెగ్నీషియం ఆక్సైడ్ తో రియాక్షన్ అనుకో అప్పుడు ఏం ఏర్పడుతుంది? మెగ్నీషియం సల్ఫేట్ అండ్ వాటర్. HNO3 తీసుకుందాం. ఇక్కడ ఏం తీసుకుందాం? కాల్షియం ఆక్సైడ్ తీసుకుందాం. అప్పుడు ఏం ఏర్పడుతుంది? CaNO3 taken twice and H2. అంటే ఇక్కడ యాసిడ్ మెటల్ ఆక్సైడ్ ఏం ఏర్పడుతుంది? సాల్ట్ అండ్ వాటర్ ఏర్పడుతుంది. కాబట్టి యాసిడ్ బేస్ తోటి రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ వాటర్ ఏర్పడుతుంది. కాబట్టి యాసిడ్ మెటల్ ఆక్సైడ్ తోటి రియాక్షన్ అయినప్పుడు సాల్ట్ వాటర్ ఏర్పడుతుంది. అంటే మెటల్ ఆక్సైడ్ నేచర్ ఏంటిది? బేస్. కాబట్టి ఆల్ మెటల్ ఆక్సైడ్ నేచర్ ఇస్ బేస్. అంటే కాల్షియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్ ఇవన్నీ కూడా మనకి ఏ నేచర్ ఉంటాయి? బేస్ నేచర్ ఉంటుందని మనం చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్స్. ఫస్ట్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ రాద్దాం. ఏంటి నాన్ మెటల్ ఆక్సైడ్? కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, అదేవిధంగా నైట్రోజన్ డైఆక్సైడ్ ఎట్సెట్రా. నెక్స్ట్ బేసెస్. ఆల్రెడీ మనకు తెలుసు బేసెస్ కూడా రాసుకున్నాం మనం. సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్ NH4OH ఆల్సో. ఇప్పుడు ఇక్కడ ఒక బేస్ తోటి నాన్ మెటల్ ఆక్సైడ్ రియాక్షన్ అయితే ఎలా ఉంటుంది? కార్బన్ డైఆక్సైడ్ తీసుకుందాం. సోడియం హైడ్రాక్సైడ్ NaOH ఇది బేస్ మనకు తెలుసు. కార్బన్ డైఆక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్ తోటి రియాక్షన్ అయినప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది? Na2CO3 అనే ఒక సాల్ట్ ఏర్పడుతుంది మరియు వాటర్ ఏర్పడుతుంది. సోడియం కార్బోనేట్ అనేది ఇక్కడ సాల్ట్ అండి. H2 వాటర్. ఈ సోడియం హైడ్రాక్సైడ్ ఏంటిది? బేస్. కాబట్టి మనకు న్యూట్రలైజేషన్ రియాక్షన్ ప్రకారం ఇక్కడ చూడండి, న్యూట్రలైజేషన్ బేస్ యాసిడ్ తోటి రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ అండ్ వాటర్ ఏర్పడుతుంది. కాబట్టి ఈ రియాక్షన్ని మనము న్యూట్రలైజేషన్ పోల్చినప్పుడు బేస్ అనేది నాన్ మెటల్ ఆక్సైడ్ ఏంటిది? నాన్ మెటల్ ఆక్సైడ్ తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ అండ్ వాటర్ ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ నాన్ మెటల్ ఆక్సైడ్ నేచర్ ఏమై ఉండాలి? యాసిడ్ అయి ఉండాలి. ఓకేనా? రైట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ రాద్దాం. సల్ఫర్ డైఆక్సైడ్ 2NaOH.
ఏం ఏర్పడుతుంది? Na2 SO3 అదేవిధంగా H2O. సల్ఫర్ డైఆక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ అయినప్పుడు సోడియం సల్ఫైట్ అండ్ వాటర్ ఏర్పడుతుంది, సాల్ట్, ఇది వాటర్, కాబట్టి ఇదేమవుతుంది? యాసిడ్. సల్ఫర్ ట్రైఆక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏం ఏర్పడుతుంది? ఇక్కడ మెగ్నీషియం సల్ఫేట్ అనే సాల్ట్ ఏర్పడుతుంది, అదేవిధంగా వాటర్ ఏర్పడుతుంది. కార్బన్ డైఆక్సైడ్, ఈ రియాక్షన్ మనం ఇంతకుముందు రాస్తున్నాం, CaOH ట్వైస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది? కాల్షియం కార్బోనేట్ అండ్ వాటర్ ఏర్పడుతుంది. అంటే ఈ రియాక్షన్ న్యూట్రిలేషన్ రియాక్షన్ లాగా ఉంది కాబట్టి బేస్ యాసిడ్ తోటి రియాక్ట్ అయితే సాల్ట్ అండ్ వాటర్ ఏర్పడుతుంది కాబట్టి నాన్ మెటల్ ఆక్సైడ్ నేచర్ ఏమవుతుంది? యాసిడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనము క్లియర్గా ఈ లెసన్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒకటి న్యూట్రిలైజేషన్ రియాక్షన్. న్యూట్రిలైజేషన్ రియాక్షన్ ఏంటంటే యాసిడ్ బేసిస్ తోటి రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ అండ్ వాటర్ ఏర్పడుతుంది. ఇంకోటి మెటల్ ఆక్సైడ్ నేచర్స్ ఏంటంటే మెటల్ ఆక్సైడ్ నేచర్స్ బేస్, నాన్ మెటల్ ఆక్సైడ్ నేచర్స్ వచ్చేసి యాసిడ్ అండి. థ్యాంక్ యూ అండి.